లోక్సభలో కాసేపట్లో అమరావతి బిల్లుపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత అమలులోకి వచ్చేలా ఈ బిల్లును రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సవరించి రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని, తద్వారా చట్టబద్ధత కల్పించాలని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టత లభిస్తుందని, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై ఉన్న అనిశ్చితి తొలగితే పెట్టుబడులు తిరిగి రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రానికి రాజధాని అంశంపై దీర్ఘకాలిక స్పష్టత లభించే అవకాశం ఉంది. ఇక అమరావతి బిల్లుపై 5 టీడీపీ ఎంపీలు లోక్సభలో చర్చించనున్నారు. వైసీపీ ఎంపీలు కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ఉత్సవాలు నిర్వహించనున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లోక్సభలో కాసేపట్లో అమరావతి బిల్లుపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన కసరత్తును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి 2020 ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి. మరి కాసేపట్లో రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి అంటే 1 గంట తర్వాత ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు అందరూ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కాసేపటి క్రితమే కలిసి వెంటనే బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే చర్చ మొదలు పెట్టాలని కోరారు. 1 గంట తర్వాత పార్లమెంట్ లో ఈ బిల్లుని ప్రవేశపెడతామని, తర్వాత ఆ చర్చకు ఓకే అని కూడా ఓం బిర్లా చెప్పారు. సో 1 గంట తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టాక దాదాపు 2 గంటల తర్వాత 2 గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలో టీడీపీకి సంబంధించిన ఎంపీలతో పాటు జనసేన నుంచి కూడా ఎంపీ బాలశౌరి కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు పాల్గొన్న సందేహం ఇప్పటి వరకు ఉంది. కానీ మిథున్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యులందరూ కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారని కూడా తెలుస్తుంది. అంటే రాజధాని అమరావతికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే, కానీ సింగిల్ ఓట్ లో మేము ఓకే అని చెప్పకుండా రాజధాని అమరావతికి మొదటి నుంచి మేము ఓకే,
కానీ అవినీతికి వ్యతిరేకం అంటూ చెప్తే అంటే సింగిల్ ఓట్ లో చెప్పకుండా సాకారం చేస్తూ ఓకే చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ఒకరు ఆ కాసేపటి క్రితమే మీడియాతో సీక్రెట్ గా పంచుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత బిల్లుకు ఆ మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2 గంటల పాటు ఆ సభలో చర్చ జరిగిన తర్వాత ఈ రోజు లోక్సభ నుంచి తర్వాత రేపు రాజ్యసభకి వెళ్ళబోతుంది. రాజ్యసభలో కూడా చర్చించిన తర్వాత రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయి ఉన్నారు. సో మొత్తంగా ఫైనల్ గా రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో చట్ట హక్కులు కల్పించబోతున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర రాజధానికి ఎప్పటి వరకు కూడా రాజధానిగా ప్రకటించేందుకు వీలుగా పార్లమెంట్ లో కూడా చట్టం చేయని పరిస్థితి. కానీ అమరావతికి సంబంధించి దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక చట్టానికి సంబంధించి ఒక చట్టం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 2014 ఏపీ పునర్విభజన చట్టం పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఉంటుంది. 10 ఏళ్ల తరువాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. తరువాత ఏపీకి కొత్త రాజధాని అంటూ కూడా ఆ చట్టంలో చెప్పడం జరిగింది. సో 2024 జూన్ 2 గడువు ముగియడంతో ఇప్పుడు రాజధాని అమరావతి కొత్త రాజధానికి సంబంధించి తెర మీదకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి రాజధాని అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించాలని కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవలే అంటే మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. సో ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా ప్రజెంట్ ఆమోద ముద్ర వేసింది. సో లోక్సభలో ప్రవేశపెట్టాక చివరిగా చట్ట రూపం దాల్చిపోతుంది. సో చట్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పూర్తి స్థాయిలో చట్ట హక్కులు కల్పించబోతున్నారు గగన. సో వెంటనే ఈ రోజు లోక్సభలో చర్చ జరిగి లోక్సభ ఆమోద ముద్ర వేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 2014-19 మధ్య కాలంలో వాళ్ళు భూములన్నీ కూడా కోల్పోయారు. తమ చుట్టూ రాజధాని వస్తుంది, తమ అభివృద్ధి చెందుతామని భావిస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల పేరుతో రాజధాని నిర్వీర్యం చేసింది. సో అలాంటప్పుడు వాళ్ళకి పండించుకోవడానికి భూమి లేదు, సో డబ్బు లేని పరిస్థితి, చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు ఫ్యూచర్ అలాంటి పరిస్థితి రాకుండా పూర్తి రాజధానికి పూర్తి హక్కులు రాబోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజధానిని అమరావతి నుంచి మార్చలేరు. కాబట్టి సో రాజధాని రైతులందరూ కూడా ఈ సభలో చర్చ జరిగి ఆమోద ముద్ర వేసిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా చర్చ జరిగిన వెంటనే రాష్ట్ర వ్యాప్తం కూడా సెలబ్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది గగన. రైట్ ప్రసాద్, అంటే గత వైసీపీ హయాంలో 3 రాజధానుల అంశానికి ఇక చెక్ పడే అవకాశం కనిపిస్తుందా? 3 రాజధానులు అంటే రాజధానికి సంబంధించి ఏపీ సిఆర్డీఏ చట్టం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా రాజధానిగా అమరావతి అంటూ ఏపీ అసెంబ్లీ అప్పట్లో తీర్మానం చేసింది. 2019లో ఏపీ సిఆర్డీఏ చట్టం 2014ని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రద్దు చేసి దాని ప్లేస్ లో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని చట్టం చేసి ఏపీకి 3 రాజధానులు ఉంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నించింది. కానీ కోర్టు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో, కోర్టు 3 రాజధానులు కొట్టేస్తుందన్న నేపథ్యంలో 3 రాజధాని బిల్లును కూడా రేపు కోర్టు తీర్చెప్తుందన్న నేపథ్యంలో ముందు రోజే అసెంబ్లీ నుంచి అప్పటి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంది. ఫ్యూచర్ లో మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చెప్పింది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఏపీ రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ తర్వాత కొత్త రాజధానిని ఏర్పాటు అవుతుందని అందులో చెప్పారు. కానీ అమరావతినే కొత్త రాజధాని అందులో చేర్చలేదు. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్నే ఒక సాగ్గా తీసుకుని 3 రాజధానుల బిల్లును అందుబాటు తీసుకునే ప్రయత్నించిన అది అమలు కాలేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఏపీ పునర్విభజన 2014కి సంబంధించిన చట్టానికి సెక్షన్ 5 సబ్ క్లాస్ 2లో అంటే కొత్త రాజధాని అనే పేరులో అమరావతి మాత్రమే రాజధానిని ఈరోజు చేర్చబోతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. సో ఈ రోజు లోక్సభలో కొత్త రాజధాని ప్లేస్ లో ఏపీకి అమరావతి రాజధాని, అది గుంటూరు విజయవాడ ప్రాంతాల మధ్యలో ఉంటుందని కూడా ఈ రోజు ఆ లోక్సభ జరిగిన తర్వాత దానికి ఆమోద ముద్ర వేయబోతుంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని రద్దు చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆ చట్టాన్ని రద్దు చేయాలంటే మళ్ళీ అది పార్లమెంట్ దృష్టికి వెళ్లాల్సి ఉంటుంది. పార్లమెంటులో అటు రాజ్యసభ లోక్సభ 2 కూడా ఆమోదం తెలిపితేనే దాని తర్వాత
రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపితేనే ఇప్పుడు సవరణ చేస్తున్న చట్టంలో మళ్ళీ సవరణలు చేయడం కానీ రద్దు చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి సో ఇప్పుడు దీనికి ఆమోద ముద్ర లభించాక పూర్తిగా రాజధాని అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఫ్యూచర్ లో ఉండబోతుంది. పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు ఇప్పుడు ఈ రోజు లోక్సభలో చర్చించబోతున్నారు గగన. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.